ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిదోలా ఈ పాటికే మీకు కూడా సమాజం అయ్యే ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే పోలీసుల రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే జనాలను జైల్లో వేసే రాజ్యం, రైతులను గోస ఉచ్చుకునే రాజ్యం, భూములు కబ్జా చేసుకునే రాజ్యం, నిలదీస్తే అరెస్టులు చేసే రాజ్యం, ధర్నా చేస్తే జైల్లో వేసే రాజ్యం. దీన్నే ఇందిరమ్మ రాజ్యం అంటారని మనం తెలంగాణ జనానికి పూరాగా సమాజం అయినట్టే కదా. సూతలేమా సర్కార్ తప్పును నిలదీయ పాపం, పోలీసులు మీద పడుడు, అరెస్టులు చేసుడు, గదే కథ. అగో సికింద్రాబాద్ కోసం శాంతి ర్యాలీ చేస్తే రేవంత్ సార్కు భయం ఎందుకోలా? జనాలు ప్రతిపక్ష పోలు రోడ్డు మీద కత్తే ఈ సర్కార్కు గంతగానం ఎందుకు అని కూడుతాంది? పోలీసులకు ఎందుకంత కోపం వస్తుంది? ఈ అరెస్టులేంది? ఎక్కడికక్కడ ఆపుడేంది? బల్మీటికి పోలీస్ టౌన్లకు వట్క ఊడింది. అరే కమ్సే నిరసన చెప్పుకోవద్దా? తెలంగాణ రాష్ట్రంలో గాయంత కూడా లేదా? సికింద్రాబాద్ కోసం శాంతి ర్యాలీ తీస్తున్న వాళ్ళ మీద పోలీసుల జూలం చేసిరు. పొద్దుపొద్దుటి సాందే సికింద్రాబాద్ ల జనం కంటే పోలీసులే ఎక్కువైపోయారు. ఏ సందు చూడు ఏ ఏరియాకు ఓ పోలీసుల్ని కానొచ్చిరు. ఇక జనం బయటికి రాకుండా భయపెట్టించిరు. ఏంది అసలు? ఇటు తెలంగాణ భవన్ కాడ కూడా పోలీసులు కావలగా చిరుల్లా. ఇక్కడున్న లీడర్లు ర్యాలీకి పోకుండా కేటీఆర్ సార్ను, తలసాని సీనన్నను ర్యాలీకి బయలుదేరేందుకు రెడీగున్న బీఆర్ఎస్ లీడర్లను తెలంగాణ భవన్ నుంచి బయటికి రాకుండా అడ్డం పడ్డారు. ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న జిల్లాలు తీసేస్తా అంటున్నాడు. ఆయన కోపం ఏందో, ఆయన బాధ ఏందో మాకైతే అర్థం కావట్లేదు. ఎవడైనా తెలివైన ముఖ్యమంత్రి 2016లో జిల్లాలు ఏర్పడితే 10 ఏళ్ల తర్వాత జిల్లాలు సెటిల్ అయ్యి కలెక్టర్లు కూర్చొని ప్రజలు అలవాటు పడి, ప్రజలు కరీంనగర్ పోయే వాళ్ళు సిరిసిల్లలోనే పనిచేసుకుంటుంటే, మహబూబ్ నగర్ పోయే వాళ్ళు గద్వాలలోనే కలెక్టర్ గారిని కలుస్తుంటే నీకొచ్చిన నొప్పి ఏంది నేను అడుగుతా ఉన్నా. మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, మేము చెప్పడం కాదు. ఇలాంటి కలెక్టరేటు ఏదైతే ఇక్కడ ఉన్నదో, భువనగిరి కలెక్టరేట్ చూసినాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు ఎంపీగా చెప్పినాడు, కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా ఉండే ఇట్లా అని చెప్పినాడు. గంత అద్భుతంగా సెక్రటేరియట్ కంటే కూడా తలదన్నే విధంగా కలెక్టరేట్లు కట్టి ప్రజల దగ్గరికి పాలన తెచ్చి ప్రజల మనోభావాలను గౌరవిస్తే ఈ ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంది, ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏందని మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే అవసరమైతే సికింద్రాబాద్ను జిల్లా చేసే దిశగా ఆలోచన చేయాలి కానీ, సికింద్రాబాద్ ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా ఆలోచన చేయాలి కానీ, ఈ రకంగా జంట నగరాలని వాటి అస్తిత్వాన్ని చావుదెబ్బ కొట్టే విధంగా ఫ్యూచర్ సిటీ పేరిట, 4th సిటీ పేరిట పనికిమాలిన తుగ్లక్ పనులు చేయకుండా మరి ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా పోవాలని, అట్లాగే తప్పకుండా న్యాయస్థానానికి పోతాం. తుగ్లక్ ముఖ్యమంత్రి ఒకవేళ తుగ్లక్ పనులు చేసినా దాన్ని తిరిగి మార్చి మీ మనోభావాల్ని గౌరవించే బాధ్యత. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మరి మా తల్లిదండ్రుల పేరే మార్చే పద్ధతిలో ముందుకు రావడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మేము ఒక శాంతియుతమైనటువంటి శాంతి ర్యాలీ చేపడతామంటే, నేను ఆ రోజు ఆవేశంలో కొన్ని మాటలు మాట్లాడితే నా మీద కేసులు పెట్టారు. అమీర్పేట్ పోలీస్ స్టేషన్, బేగంపేట్ పోలీస్ స్టేషన్లో పెట్టి నేను సరే చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఇక మీదట ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరైనా అటువంటి భాష మాట్లాడితే మేము కూడా వదిలిపెట్టాం. మరి న్యాయం, చట్టం అనేది మాకే వర్తిస్తుందా, వాళ్ళకు కూడా వర్తిస్తుందా కూడా మేము చూస్తాం. ఒకటి. రెండోది, శాంతియుతమైనటువంటి ర్యాలీ చేపడతామని మేము 5 రోజుల కింద పర్మిషన్ అప్లై చేసినాం. తీరా రాత్రి 10 గంటల 40 నిమిషాలకు అందరు పండుకున్నాక రాత్రి వాట్సాప్లో మీ పర్మిషన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నామని. ఈరోజు పొద్దున్న నుంచి ఎక్కడ చూసినా కానీ వేలాది మంది పోలీసులని మోహరించి కొన్ని వేలాది మందిని అరెస్ట్ చేసి తీసుకుపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం. ఈ ర్యాలీకి రాత్రి పోలీసులు పర్మిషన్ ఇచ్చిరు, కానీ తెల్లారినాక ఇచ్చిన పర్మిషన్ ను వాపస్ తీసుకున్నారు. మరి రాత్రికి పొద్దుడికి ఏమైంది, ఎవరు అడ్డు పడ్డారు నా పోరని కూడా అర్థమవుతుంది కదా. ఇదేనా చేయిపాటి చెప్పుకొచ్చిన ప్రజాపాలన అంటే? ఇసంటి ఇందిరమ్మ రాజ్యమేనా తెద్దా అని చెప్పింది.
ఇక జనాలు ప్రతిపక్షం లీడర్లు రోడ్డు మీదకి వస్తే ఈ రేవంత్ సారు ఓడతలేడులా. అప్పట్లో ఏమన్నాడోలా, ఈ రాష్ట్రంలో ఎవరైనా నిరసన చేసుకోవచ్చు, ధర్నాలకు దిగచ్చు, మాది ప్రజాపాలన ప్రభుత్వం అని ఏమేమో ఉద్దరం ముచ్చట్లు చెప్పిందా. మరి ఈ ప్రజాపాలన ఎటువా సార్ చెప్పినట్టే నిరసన చేస్తా అంటే మరి అరెస్టులేని ఇట్లా అడ్డం పడుడేమి కేసీఆర్ సార్ పాలనలా. ఇదే రేవంత్ సారు ఎన్ని మాటల నిరసనలు చేయలేదు, ఎన్ని మాటల ధర్నాకు దిగలేదు. రాజ్యాంగ బుక్ చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాహుల్ బాబు ఎటువా. రాహుల్ బాబు గివేం ఆడవుతాయి చేపాటి ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రంలో కూడా నిరసనలు చేయలేదా ఖాతా గాని. రెండేళ్ల సంది రాష్ట్రంలో ఇదే కథ నడుస్తుంది. రైతు బంధు కావాలని రోడ్డు ఎక్కితే రైతులను అరెస్ట్ చేశారు, భూములను గుంజుకోవద్దని నిరసన చేసి పోలీసులతో పట్టుకచ్చి యూనివర్సిటీ భూములను కాపాడుకునేందుకు విద్యార్థులు కొట్లాడితే వాళ్ళను జైలేసారు. జాబ్ క్యాలెండర్ కోసం ధర్నాకు దింపి నిరుద్యోగుల ఇప్పుడు వాళ్ళ గుట్టి ఆటో డ్రైవర్లను భాగం చేసారు, జర్నలిస్టులకు వేడి చేసారు. ఏంది అసలు అసలు ఇదేం పాలన కాదు. రేవంత్ సార్ నువ్వు ఎవ్వరేం అడగద్దా, ఇట్లెందుకు చేస్తానో ఇది తప్పని అనద్దా, అన్యాయం అనిపిస్తే నిలదీయద్దా, ఎంతసేపు భజన కొట్టుకుంటూనే ఉండాలనా, ఏం తరిక పిల్ల మాట మీద నిలబడాలి అని అడుగులు కూడా తప్పిన. అదే తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరేం మాట్లాడదా, నిలదీసే స్వాతంత్రం కూడా లేదా. ఇదేం ప్రజాపాలన, గిదెక్కడి ఇందిరమ్మ రాజ్యం అని రేవంత్ సార్ మీద గరానికి కొత్తురు పబ్లిక్.